నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చెత్త పన్నుకు ముగింపు పలికిన ఏపీ ప్రభుత్వం గెజెట్ జారీ రేపు యాదగిరిగుట్టకు సీఎం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఈవో భాస్కర్ రావు వెల్లడి డబుల్ ఎలివేటెడ్ పై మెట్రో విముఖత 60 కోట్ల రూపాయల భరణం నోరు విప్పిన ధనశ్రీ ఫ్యామిలీ వైసీపీ ప్రభుత్వ హయాంలో విధించిన చెత్త పన్నును ఏపీ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్ 31 నుంచి చెత్త పన్నును రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా మున్సిపల్ చట్ట సవరణ తరువాత గెజెట్ విడుదల చేసింది. ఇక ఏపీలో చెత్త పన్ను ఉండదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం చెత్త పన్నును రద్దు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి రేపు యాదగిరిగుట్టకు వెళ్లనున్నారు. ఈ విషయాన్ని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఈవో భాస్కర్ రావు వెల్లడించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యాదగిరీసుడి స్వర్ణ దివ్య విమాన గోపురాన్ని సీఎం ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ప్రత్యేక పూజలు చేసి స్వర్ణ గోపురాన్ని శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి అంకితం చేయనున్నట్లు వెల్లడించారు. ఐటీ కారిడార్లోని విప్రో మార్గంలో డబుల్ ఎలివేటెడ్ కారిడార్లపై మెట్రో అధికారులు విముఖత చూపుతున్నారు. స్టేషన్ల ఎత్తు 65 అడుగుల వరకు వెళ్తోందని, నిర్వహణ పరంగా చాలా సమస్యలు వస్తాయని అభ్యంతరం చెబుతున్నారు. నాగ్పూర్లో తొలిసారిగా డబుల్ ఎలివేటెడ్ మెట్రో నిర్మించారు. మొదటి అంతస్తులో రహదారి, రెండో అంతస్తులో మెట్రో ట్రాక్ ఉంటాయి. అక్కడి అనుభవాలు అంత గొప్పగా లేవని చెబుతున్నారు. టీమిండియా ప్లేయర్ యుజ్వేంద్ర చాహల్ అతని భార్య ధనశ్రీ వర్మ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై విచారణ కొనసాగుతోందని ధనశ్రీ తరపు న్యాయవాది ధృవీకరించారు. మరోవైపు ధనశ్రీ చాహల్ నుండి 60 కోట్ల రూపాయల భరణం అడిగారని వార్తలొచ్చాయి. ధనశ్రీ ఫ్యామిలీ ఈ పుకార్లను పూర్తిగా కొట్టివేశారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేయొద్దని కోరారు. భరణం ఎన్నడూ అడగలేదు, డిమాండ్ చేయలేదని వారు స్పష్టం చేశారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.